హాయ్ హలో నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ నీతో నా ప్రపంచం. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎల్లోరా గుహలు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ ఎల్లోరా గుహల్ని ఎంతో అద్భుతమైన రాతి గుహలు. కొండలను తొలిచి వాటికి అద్భుతమైన రూపాన్ని ఇచ్చిన అలనాటి శిల్పకళా నైపుణ్యానికి ఎల్లోరా గుహలు సజీవ సాక్ష్యాలండి. భారతదేశపు ప్రముఖ ప్రాచీన శిల్పకళా వారసత్వ ప్రదేశాల్లో ఒకటి అండి. మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఈ గుహలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందాయి. సుమారు 2 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నటువంటి ఈ ఎల్లోరా 34 గుహాలుగా ఉన్నాయి. వీటిలో 12 బౌద్ధ మతానికి సంబంధించినవి అయితే 17 హిందూ మతానికి సంబంధించినవి, అలాగే 5 జైన మతానికి సంబంధించినవి. ఈ గుహలు ప్రాచీన భారతీయ రాతి శిల్పకళ, మతపరమత సహనం, ఎక్కడ ఒకే చోట బౌద్ధ, హిందూ, జైన మతాలకు చెందిన దేవాలయాలు, మందిరాలు, ఆశ్రమాలు కలిసి ఉన్నవి లేవు. కానీ ఈ ఎల్లోరా అదొక ప్రత్యేకత. అందులోనూ ఒకే రాయిని తొక్కి నిర్మించిన కైలాసనాథ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద మోనోలిథిక్ శిలా శిల్పకళ ఉదాహరణ. ఇక్కడి శిల్పాలు, బొమ్మలు, చిత్రకావ్యం ఇవన్నీ భారతీయ కళా సాంస్కృతిక పరాకాష్ఠను ప్రతిబింబిస్తాయండి. ఈ వ్లాగ్ ద్వారా ఎల్లోరా గుహల ఆధ్యాత్మికత, కళా సాంస్కృతిక వైభవాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నామండి. ప్రాచీన భారతీయ రీతులు, పురాణ గాథలు, కథలను తెలుసుకుంటూ ఈ స్థలం ఎలా నిర్మించబడింది, ఎందుకు ఎంత విశేషంగా భావిస్తున్నారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. గుహలు ఎలా నిర్మించారనేది చూసినట్లయితే, చిన్నప్పుడు ఇసుకలో ఆటలు ఆడుకునే ఉంటారు కదా. ఇసుకలో ఆటలు ఆడుకోవడం, తడితడిగా ఉన్న ఇసుకతో ఇల్లు, గోపురాలు కట్టడం, ఇసుకను గోపురంగా చేర్చి లోపల కాలిని కానీ, చేతిని కానీ లేదా వస్తువును కానీ ఉంచి వాటిని మెల్లగా వెనక్కు తీసి అక్కడి ఇసుకని తొలగించడం ద్వారా మార్గాలు ఏర్పాటు చేయడం మనకందరికీ తెలిసిన విషయమే. మీ జ్ఞాపకాలకి ఆలోచనలు జోడిస్తే కొండలను తొలిచిన విధానం మీ ఊహకు అందుతుంది. మేము అలా కట్టిన వాటిని పిచ్చుకగుళ్ళు అని పిలిచేవాళ్ళమండి. సరిగ్గా అలాగే కొండలను తొలిచి మన శిల్పులు గుహలను నిర్మించారు. మన దేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైందని తెలుస్తుంది. మొదట కొండల నుంచి ఏ భాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గుర్తుగా గీతలు గీసుకొని వారు ఆ తర్వాత తొలచడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు భాగం నుంచి తొలుచుకుంటూ కిందికి భాగానికి వచ్చేవారు. ఎల్లోరా గుహల వివరణ చూసినట్లయితే, ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఎల్లోరా గుహలు దాదాపు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి 34 హిందూ, జైన, బౌద్ధ మత సంస్కృతులను చిహ్నాలుగా నిర్మించబడ్డాయి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవి. వీటిని 5వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కారనేది చరిత్ర చెబుతుంది. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణికతలను తెలుపుతాయి. ఇవి 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దంలో చెక్కినవని చెబుతున్నారు. 30 నుండి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవని, వీటిని 8-10 శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవని చెబుతున్నారు. ఎల్లోరా గుహలన్నింటిలో మొదటి గృహం చాలా ప్రాచీనమైనదండి. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడు గురించి వివిధ మూర్తులు, బోధసత్వుని మూర్తులు ఉన్నాయి. దీని పై కప్పు పెద్ద పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీశుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపులను ఆకట్టుకుంటుందండి.
ఎల్లరో గుహల సముదాయంలో 1 నుండి 12వ గుహల వరకు బౌద్ధ మతానికి చెందినవని, ఈ గుహలు 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం మధ్యలో వజ్రయాన బౌద్ధమత ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుహలు సాధారణంగా విహారాలు అంటే బౌద్ధ భిక్షుల వాస స్థలాలండి, మరియు కొన్ని చైత్య గృహలు అంటే పూజ స్థలాలుగా ఉన్నాయి. వీటి ప్రాధాన్యత చూసినట్లయితే ఇవి రాళ్ళని నేరుగా చెక్కి తయారు చేసిన గుహలండి. అలాగే వాటిలో పెద్ద హాళ్ళు, మందిరాలు, ధ్యాన కోణాలు ఉన్నాయి. ప్రతి గుహంలోకి ప్రవేశించిన వెంటనే ఒక అంతర్గత నిశ్శబ్దత మరియు ఆధ్యాత్మికతను మనం అనుభవించగలుగుతూ ఉంటామండి. అదేవిధంగా గుహల గోడలపై బోధిసత్వుల తార, మంజుర్షి లాంటి వజ్రాయన దేవతల శిల్పాలు కనిపిస్తూ ఉంటాయండి. మరియు బౌద్ధ మతంలోని కలిత్వ భావన, ధ్యాన సిద్ధాంతం, బోధి మార్గం ఇక్కడి శిల్పాలలో ప్రతిఫలించాయండి. మొదటగా మనం మొదటి గుహ గురించి చూసినట్లయితే ఈ గుహ ఒక సాధారణ విహారంగా ఉంది. ఇందులో 8 చిన్న గదులు ఉంటాయండి. అవి ధ్యానం కోసం ఉపయోగించేవి అంట. రెండవ గుహ చూసినట్లయితే ఈ గుహ చాలా అందంగా చెక్కబడి ఉంది. మధ్యలో పెద్ద స్తూపం మరియు బుద్ధుని బొమ్మ ఉంది. గోడలపై ఖచ్చితమైన శిల్పకళ ఉంటుందండి. చూడడానికి ఎంత అందంగా అనిపిస్తుందో చూడండి. నభూతో నా భవిష్యత్తు లాగా. అలాగా 3, 4 గుహలు కలిసే ఉంటాయండి. మరియు 5వ గుహ చూసినట్లయితే దీనిని మహాయాన గుహ అని అంటారండి. ఇది అత్యంత విశిష్టమైన గుహ. దీనిని మహాయాన సభా మందిరం అని కూడా అంటారు. అంటే ఇందులో ఒక భారీ మందిరం మరియు బుద్ధుని విగ్రహం ఉంటుంది. శిష్యులు కూర్చునే విధంగా పట్టికళ్ళు, బల్లలు రాయితోనే చెక్కబడ్డాయి. ఇది విశిష్టమైన అధ్యయన కేంద్రంగా పనిచేసేదటండి. అలాగే 6, 7, 8, 9 ఈ గుహలన్నీ కలిసే ఉంటాయండి. అదేవిధంగా ఈ గుహలలో అంత పెద్ద చెప్పుకోదగ్గది ఏమీ ఉండవు. తర్వాత 10వ గుహకు వచ్చినట్లయితే దీనిని విశ్వకర్మ గుహం లేదా కార్పెంటర్ కేవ్ అని అంటారండి. ఇది ఒక చైతన్య గృహం అంటే పూజా గృహం. ఇందులో ఒక బొమ్మతో కూడిన బుద్ధుని స్తూపం ఉంది. పైభాగంలో వాల్ట్ స్పేస్ చట్రంతో ఉంటుందండి. ఇది బౌద్ధాత్మక చైతన్యాన్ని సూచిస్తుంది. ఇది అత్యంత అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం అండి. విశ్వకర్మ చైతన్య గుహం అంటే ఈ 10వ గుహ గురించి తెలుసుకున్నట్లయితే ఎల్లోరాలో చైతన్యశాల ఇది ఒక్కటే. దీనిని విశ్వకర్మ చైతన్యం అని అంటూ ఉంటారు. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మౌనంగా వెలుగొందుతుందండి. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలుస్తూ ఉంటారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహాలయాల శిల్పాలను చెక్కాడంట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని చెబుతూ ఉన్నారు. ఆయన ఒక రాత్రిలో నిర్మించారో లేదో అనే మీ ఆలోచనకు తట్టొచ్చు. ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుందండి. ఇక్కడ బుద్ధుని మూర్తి చాలా ప్రశాంతంగా ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది. అలాగే గుహలో ఒక ప్రత్యేకత ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతిధ్వనించి ఆ ప్రతిధ్వనిల పరంపరలు మళ్ళీ మనకే వినిపిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమైన ధ్వని సంపుతో ముగుస్తాయండి. ఈ ధ్వనులు వింటుంటే మళ్ళీ మళ్ళీ మనం ధ్వని చేయాలనిపిస్తూ ఉంటుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని వినిపిస్తుందంటండి. నిజంగా ఈ విశ్వకర్మ గుహాలయాలు చాలా వింతగా ఉందనిపిస్తుంది. నిజంగా ఇది వింతేనండి. అదేవిధంగా మీరు వెళ్ళుంటే మీ అనుభవాన్ని షేర్ చేయండి అండి. ఓకే. అదేవిధంగా 14వ గుహ గురించి చూసినట్లయితే అంటే దీని ప్రత్యేకత ఏమిటి అనేది చూసినట్లయితే రాతిని నేరుగా చెక్కి నిర్మించిన ఆలయాలుగా హిందూ గుహాల ప్రఖ్యాతి పొందాయండి. ఇవి దేవాలయాల శైలి గల నిర్మాణాలతో ఉన్నాయి.
శిఖరాలు, గర్భగృహాలు, మండపాలు మొదలైనవి. అదేవిధంగా శైవ దేవతలై శివుడు, పార్వతి, నంది మరియు ఇతర గణాలు, అలాగే వైష్ణవ దేవతలైన విష్ణువు, లక్ష్మి, వరహామూర్తి లాంటి విగ్రహాలు ఉంటున్నాయండి. ఇందులో శిల్పాల్లో రామాయణం, మహాభారతం, పురాణాల అంశాలు చూపబడ్డాయండి ఇందులో. అదేవిధంగా దీనిని రమణకై కై అని అంటూ ఉంటారంట ఈ 14వ గుహని. ఈ గుహలో శివుడి వివిధ రూపాలు శిల్పాలుగా కనిపిస్తూ ఉంటాయండి. పార్వతీదేవి, రుద్ర, నటిగణాలు, వేదికలతో కూడిన ఆలయ నిర్మాణ శైలి ఇది. అదేవిధంగా 15వ గుహ చూసినట్లయితే దీనిని దశావతార గుహ అని అంటూ ఉంటారండి. అంటే విష్ణువుకి అంకితమైన ఈ గుహలో ఆయన 10 అవతారాలను దశావతారాలు శిల్పాల రూపంలో చూపించారు. అదేవిధంగా రామావతారం, నరసింహ అవతారం, వరహామూర్తి, వామన అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఇందులో చాలా అందంగా చెక్కబడి ఉన్నాయండి. అసలు చూస్తుంటే 2 కనులు సరిపోయేలాగా లేదండి, నా మాటలు కూడా సరిపోవు. ఈ విగ్రహాలని చాళక్యుల కాలంలో నిర్మించబడినాయి అని చరిత్రకారులు చెబుతున్నారు. వీటిలో 14వ గుహ రావణ పరాభావ శిల్పం అత్యద్భుతం అండి. 15వ గుహలో నటరాజ శిల్పం లింగం నుండి ఉద్భవిస్తున్నట్టుగా పరమేశ్వరుడు ఆయనను స్తుతిస్తున్నట్టుగా బ్రహ్మ విష్ణువుల శిల్పాలు అమోఘం అండి, అద్భుతం అండి. చూసారుగా, నభూతో నభవిష్యత్. ఇంతటి అందాన్ని ఎన్నిసార్లు చూసినా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. పదహారవ గుహ గురించి చూసినట్లయితే దీనిని కైలాస దేవాలయం అని అంటూ ఉంటారు. 16వ గుహలో ఉన్న కైలాస దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదైన ఏకశిలా శివాలయం. ఈ దేవాలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే ధ్వజస్తంభం చూపులను కట్టిపడేస్తుందండి. అబ్బబ్బబ్బా, ఓ మై గాడ్, అసలు వర్ణించలేనిదండి ఇది. ఈ ధ్వజస్తంభ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. దీని నిర్మాణానికి 150 సంవత్సరాలు పట్టిందంట. దీని నిర్మాణానికి సుమారు 7,000 మంది కార్మికులు పాలు పంచుకున్నట్లు చరిత్ర చెబుతుంది. దాదాపు 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఆలయానికి 2 వైపుల 2 అంతస్తుల నిర్మాణాలు ఉంటాయండి. వీటిని నిర్మాణ సైతం పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలో హిందూ మత ఇతిహాసాలైన రామాయణ, మహాభారత గాథలను చెక్కడం విశేషం. ఆలయం ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజ విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికి ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ 16వ కైలాసనాథ గుహని ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే ఇది ఎల్లర గుహలలో అత్యంత ప్రసిద్ధి చెందిందండి. రాష్ట్రకూట రాజు కృష్ణ 1 పాలనలో ఇది నిర్మించబడిందని చెబుతున్నారు. ఇది పూర్తిగా ఒకే రాతిని పైనుండి క్రిందకు చెక్కుతూ నిర్మించిన అద్భుతం శిల్పం. ఇది శివునికి అంకితమైన ఆలయం అంటండి. కైలాస పర్వతాన్ని సూచించేలా నిర్మించబడింది. అంటే ఆ కైలాస పర్వతం ఎలా ఉంది అనే దాన్ని మనకిక్కడ ఈ రూపంలో చెక్కించి చూపించారంట అనేది చెబుతున్నారు. ఇందులో శివపార్వతుల కళ్యాణం, రావణుడి భక్తి, రవణ అనుగ్రహమూర్తి, నంది మండపం, గోపురాలు, శిఖరాలు అన్ని రాతిలోనే చెక్కబడి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది ఆ అందం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మోనోలిథిక్ అంటే ఒకే రాతిలో నిర్మాణం అయ్యున్నటువంటి శిల్పం అని చెప్పొచ్చు. ఇరవై 21వ గుహ మరియు 22వ గుహ గురించి చూసినట్లయితే 21వ గుహని రామేశ్వర గుహ అని అంటుంటారండి. అంటే ఇందులో పార్వతీదేవి, గంగాదేవి మరియు
శివునికి సంబంధించిన శిల్పాలు విరివిగా ఉంటాయండి. అదేవిధంగా గర్భగృహంలో శివలింగం ఉంది కదా, గోడలపైన శివతాండవం, గజ సంహారమూర్తి వంటి దృశ్యాలు చెక్కబడి ఉన్నాయండి. శిల్పకళలో నైపుణ్యం అత్యద్భుతం, అమోఘంగా కనిపిస్తూ ఉంటుంది. 25వ గుహలో సూర్యుడు 7 గుర్రాలను కట్టి రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుందండి. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం, ఈ భావాలని స్పష్టంగా శిల్పంలో చెక్కి చూపించారండి. ప్రతి గుహలో తపస్సు చేసేందుకు ధ్యాన స్థలాలు ఉన్నాయి. అదేవిధంగా జైన తీర్థంకరులు, యక్షులు, యక్షిణులు ప్రధానంగా శిల్పాలుగా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా 30వ గుహ నుండి 34వ గుహ, ఈ 5 గుహలు జైనులకు సంబంధించినవి. 30వ గుహ గురించి చూసినట్లయితే ఇది చిన్నదైన ప్రాథమిక గుహ అండి. ఇది సాధారణంగా ధ్యాన కోణంగా ఉండే విహార గుహ. లోపల చిన్న తీర్థంకరుని విగ్రహం ఉంటుందండి. మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి కూడా ఏ మాత్రం సరిపోవండి, అంత అద్భుతంగా ఉన్నాయండి. అసలు ఎంత మాట్లాడినా ఇది చాలా తక్కువనే తెలుసుకోవాలి, చెప్పుకోవాలి కూడా. చూసారు కదా ఈ ఎల్లోరా అద్భుతమైన, అమోఘమైన పురాతన కట్టడాన్ని. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తే మరింత ముందుకు వెళ్ళడానికి ఒక స్కోప్ ఉంటుందండి. నా వీడియోలను ఆదరిస్తూ ఉండండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.